ఎప్పుడూ ఏదో చింత. అందరి మొహాల్లోనూ కరువైన ఆనందం. ఎందుకో తెలియని ఎక్కడికో పరుగు. పొద్దున లేచింది మొదలు పడుకునేలోపు ఇంటా బయట సమస్యలతో సతమతమయ్యే ప్రజలకు చక్కటి ప్రకృతి అందాలు ఎంతో హాయినిస్తాయి. వాయు కాలుష్యమే కాదు, సర్వస్వం కలుషితంగా మారిన నగర జీవి కాస్తంత ఊరట కోసం సుదూర తీరాలకు వెళ్లి టూర్లలో సేద తీరక తప్పని పరిస్థితి. అయితే ఎక్కడో సుదూర తీరాలకు పరుగులు పెట్టాల్సిన పని లేకుండా కరీంనగర్ జిల్లా వాసులకు వరప్రదాయినిగా మారింది మానేరు డ్యాం. లక్షల ఎకరాల సాగుకి అలవాలంగా మారిన మానేరులో నిండిన నీరు చూసి రైతు గుండెలు నిండిపోతుంటే, మరోవైపు చక్కటి స్వచ్ఛమైన గాలి కూడా పీల్చలేని నగరవాసులు సెలవుల కోసం వెళ్లి కరీంనగర్ మానేరు చెంత సేద తీరుతున్నారు. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది. చెట్టు కొమ్మన కాస్త ఖాళీ ఉంటే ఎగిరెళ్లి అక్కడ కూర్చుందామా అన్నట్టుంది మానేరు గట్టు. చుట్టుపక్కల పచ్చటి చెట్లు, పక్షుల కిలకిలా రావాలతో కరీంనగర్ లోయర్ మానేరు అందాలు ఇప్పుడు మదిని పులకింపచేస్తున్నాయి. కరీంనగర్ పట్టణ ప్రజలిప్పుడు ఆరోగ్యం కోసమే కాదు, స్వచ్ఛమైన గాలి కోసం కూడా మానేరు చుట్టూతా చక్కర్లు కొడుతున్నారు. వేకువజామునే వాకింగ్కి వెళ్లే వాళ్ల సంఖ్య పెరిగింది. ఇక సాయంకాలాలు చిన్న పెద్ద గంగమ్మ గలగలలు విని ఆనందించేందుకు మానేరు పయనమవుతున్నారు. ఇటు పెద్దవాళ్లంతా ఎప్పుడూ లేని ఉత్సాహంతో మానేరు గట్టుపైన వాకింగ్కి వెళ్తున్నారు. ఎప్పుడూ నీళ్లు పెద్దగా లేకుండా వెలవెలపోయే మానేరు ఇటీవల కురిసిన వర్షాలకు జలకళతో కళకళ్లాడుతోంది. దీంతో చక్కటి ప్రకృతి అందాలను కనులారా వీక్షించేందుకు జనం మానేరు గట్టుకి చేరుతున్నారు.